హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూశాక కామనర్స్ బిగ్ బాస్ బిడ్డలు అని నాకైతే అర్థమైందండి. 100% బిగ్ బాస్ బిడ్డలే. ఎందుకంటే ఈ నామినేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి లైవ్లో జరిగిన దానికి ఎపిసోడ్లో జరిగిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కోర్స్ అదంతా రాగా మనం వేస్తే అది కష్టమే అనుకో, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. అప్పటికి 1 hour 2 minutes ఏమో వచ్చిందండి అవుట్పుట్ ఓవరాల్గా ఎపిసోడ్ది. ఈ సీజన్లో ఇదే హైయెస్ట్ ఎపిసోడ్ డ్యూరేషన్, లైవ్ డ్యూరేషన్ అండి. అంటే కామనర్స్ మీద ఆల్రెడీ జనాలలో నెగిటివ్ ఉంది, ఆడియన్స్లో పీక్స్ నెగిటివిటీ ఉంది. యాజ్ యూజువల్గా మనం టెలికాస్ట్ చేస్తే ఆ నెగిటివిటీ ఇంకా అయిపోతుంది అని చెప్పేసి చాలా చక్కగా ఒక యానిమల్ లాంటి సినిమాని సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలాగా ఎడిట్ చేసి మనకు ఎపిసోడ్లో వదిలేశారని. ఎందుకంటే కామనర్స్కి ఇంకా పీక్ నెగిటివిటీ వస్తుంది. వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్, వాళ్ళ మాటలు, వామ్మో. ఒక సిచ్యువేషన్లో అయితే శ్రీజ మీ పాయింట్స్ అయిపోయాయని చెప్పి బిగ్ బాస్ అడిగినా కూడా శ్రీజ నో సార్ నావి ఇంకా ఉన్నాయని చెప్పింది. అంటే బిగ్ బాస్కే విసిగి వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ బిగ్ బాస్కి కూడా విసిగొచ్చింది. అదంతా లైవ్లో ఉంటుంది, ఎపిసోడ్ లేపేశారు. సో బిగ్ బాస్ కూడా విసిగొచ్చి శ్రీజ మీ పాయింట్స్ అయిపోయిన అడిగాయి అంటే అర్థం చేసుకుని వీళ్ళు ఏ రేంజ్లో విసిగించారు అనేది. అంత దారుణంగా ఉండే వీళ్ళ నామినేషన్ పాయింట్స్, వీళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ అంత దారుణంగా ఉంది. సో బిగ్ బాస్ ఎందుకులే మళ్ళీ వీళ్ళకి మరీ టూ మచ్ ఆఫ్ నెగిటివ్ వస్తుందని చెప్పి అదంతా కట్ చేసి చాలా చక్కగా నీట్గా ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఎడిట్ చేశాడండి. అండ్ ఇకపోతే నామినేషన్ పాయింట్స్లో నేనైతే ఫ్లోరా గారికి సంబంధించిన నామినేషన్ పాయింట్స్ మాట్లాడాలనుకోవట్లేదు. నేను ఫస్ట్ కళ్యాణ్ గారికి భరణి వర్సెస్ ప్రియా శెట్టికి సంబంధించి నేను మాట్లాడాలని అనుకున్నా. 1 second అండి. భరణి గారు ప్రియా గారిని నామినేట్ చేశారు. ప్రియా గారిని నామినేట్ చేసి నాకు చాలా బాగా అనిపించింది. లిటరలీ ఈ సిచ్యువేషన్లో ప్రియా గారు క్లియర్ కట్గా దొరికిపోయారు. ప్రియా గారి దగ్గర ఎలాంటి డిఫరెంట్ స్కిల్స్ లేవు, దొరికిపోయింది క్లియర్ కట్గా. అయినా సరే తెలుసు కదా, బుకాయించడం, అటు దిప్పి నామినేషన్ అంటేనే ప్లేట్ దోశ అటు దింపడం ఇటు దింపడమే, ఏదో చెప్పడానికి ట్రై చేసింది. క్లియర్ కట్గా భరణి గారు నేను రూల్స్ బ్రేక్ చేశాను అని మీరు అంటున్నారు. అండ్ మీరు సుమన్ శెట్టి గారికి దోశ ఇచ్చి మీరు రూల్స్ బ్రేక్ చేశారు. కానీ మీరు రూల్స్ కోసం మాట్లాడుతున్నారు. నేను దొంగతనం చేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ అది నాకు తెలిసి కూడా నేను చెప్పలే అని చెప్పి మీరు మాట్లాడతారు. కానీ మీరు థమ్స్అప్ విషయంలో దొంగతనం చేశారు, మీరు తాగి మరి చెప్పలేదని చెప్పి క్లియర్ కట్గా ప్రియా గారిని మోహం మీదనే అడిగేశాడండి. సూపర్ అనిపించింది. దానికి ప్రియా గారి దగ్గర సమాధానం లేదు. ప్రియా గారు ఏమంటారు, లేదు సార్ నేను తాగడం వల్ల పెద్ద ఇష్యూస్ కావలేదు కాబట్టి, కానీ మీరు తాగడం వల్ల ఈ హౌస్ మొత్తం ఇష్యూ అయింది, అందుకు మీది తప్పు అంటుంది. అంటే తప్పు ఎవరు చేసినా తప్పే, అది ఇష్యూ అంటే వాళ్ళు చేయలేదు మీరు చేశారు, అంతే తేడా. అసలు ఈ ఎగ్గు ఇష్యూ అనేది అవసరమే లేదండి. భరణి గారి మీద కావాలని గ్రజ్జు పెట్టుకొని వాంటెల్గా టార్గెట్ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం భరణి గారికి ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ అండి. నెక్స్ట్ లెవెల్ అన్అఫిషియల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళకి అర్థం కాదు, కామనర్స్కి మైండ్ లేదు, బుర్ర ఇంట్లో పెట్టొచ్చినట్టు ఉంది. మేము ఏదో పెద్ద తోపు తురుములాగా ఇది పెద్ద ఇష్యూ అని చెప్పి వీళ్ళు ఏదో దాన్ని నామినేట్ చేస్తున్నారు, బయట అంత పెద్ద ఎక్స్పోజ్ అవ్వలేదు. ఈవెన్ వీకెండ్లో కూడా దాన్ని క్వశ్చన్ చేయాలంటే అర్థం చేసుకోవాలి. మరి కానీ ఏం చేస్తాం, మట్టి బుర్రలు వాళ్ళకి అర్థం కాదు. అండ్ నెక్స్ట్ భరణి గారు మళ్ళీ పవన్ గారిని నామినేట్ చేశారు. నాకు అది పెద్ద వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు, నాకు రివెంజ్ నామినేషన్ లాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఇట్స్ ఓకే, దాంట్లో తప్పేం లేదు. నేను దీని తర్వాత కళ్యాణ్ గారి యొక్క నామినేషన్ పాయింట్స్ నేను మాట్లాడాలనుకున్నా. ఫస్ట్ మన కళ్యాణ్ గారు భరణి గారిని నామినేట్ చేశారు. భరణి గారిని ఏమన్నారంటే, నేను మీ దాంట్లో నీతి నిజాయితీ చూశానంటే మీరు నాకు సాక్సులు కూడా ఇచ్చారు, కానీ మీరు ఎగ్గు ఇష్యూలో తీసుకొని కూడా దొంగతనం చేసి కూడా నాకు, అంటే దొంగతనం చేసి మీకు తెలిసి కూడా మీరు కావాలని చెప్పలేదు. సో నాకు అది నచ్చలేదండి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి, అది చెప్పకపోగా మీరు కమలసన్ లెవెల్లో యాక్ట్ చేశారన్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది, ఓకే. అసలు ఆ ఎగ్గు టాస్క్ తీయడమే రాంగ్, అయినా సరే బాగానే ఉంది. కానీ దానికి భరణి గారు సో నేను తీయలేదు, కాకపోతే నన్ను ఇంతమంది బ్లేమ్ చేస్తానని చెప్పి భరణి గారు అంటే, ఇక్కడ కళ్యాణ్ గారు ఒకటి ఏమన్నాడు తెలుసా, గెలవడం ఓడిపోవడం ముఖ్యం కాదు సార్, పర్సనాలిటీ ఎలా ఆడవనేది ముఖ్యం అన్నాడు. సూపర్ సప్పట్లు కళ్యాణ్ గారికి. సోల్జర్ కళ్యాణ్, సారీ టు సే దిస్, ఒక క్వశ్చన్ చెప్పాలనుకున్నా. ఫస్ట్ నేను సోల్జర్ అన్న మానేయండి. అండ్ సో ఏమన్నాడు, గెలవడం ఓడిపోవడం గొప్ప కాదు సార్, ఎలా ఆడవనేది ముఖ్యం. సార్ కళ్యాణ్ గారు, మీరు కెప్టెన్సీ టాస్క్లో ఆ చెక్క పైన చెయ్యి పెట్టి నేను పెట్టలేదు అని చెప్పి తమరు ఫ్లిప్ అయ్యారండి. తమరు కవరింగ్ ఎంత చేశారండి, మరి మీరెలా ఆడారండి? అప్పుడు అసలు నాగార్జున గారు వీకెండ్లో టెలికాస్ట్ చేయాల్సింది. నువ్వు మాత్రం సింపుల్గా పైన చెయ్యి పెట్టి తప్పించుకొని అదేంటి నేను ఇంకా వీళ్ళు నిన్ను పాయింట్అవుట్ చేశారు. భరణి గారు ఎస్పెషల్లీ పైన హ్యాండ్ పెట్టమని చెప్పి సపోర్ట్ తీసుకోవాలని చెప్పి క్వశ్చన్ చేసినందుకు మీరు ఈరోజు ఆయన నామినేట్ చేశారు ఎగ్జిక్యూటివ్లో, అంతే. మీద ఇంకోటి లేదు. సో అక్కడ నువ్వు వారు చెయ్యి పెట్టి నువ్వే దరిద్రంగా ఆడి మళ్ళీ ఎలా ఆడావు అనేది ఇంపార్టెంట్ అట. వామ్మో, ఇదెక్కడి న్యాయమయ్యా? ఇంత దారుణంగా ఉన్నారేందయ్యా మీరు? అంటే మీరు చేసేవి మీరు మర్చిపోతున్నారా ఎట్లా అనేది అర్థం కావట్లేదు. నువ్వే చక్కగా ఆడక నువ్వు మళ్ళీ ఎలా ఆడావు అన్నది ఇంపార్టెంట్. అసలు టాస్కే కాదు, ఎలా ఆడన్నావు అనడం ఏంటిది?
ఏందో మళ్ళీ గెలిపోవడమే ఈ విషయం కాదు. గెలిపోడిపోవడం ఏంటండి? అదేమన్నా టాస్కా? ఎగ్ అనేది సంజన గారు కదా దొంగతనం చేసింది. నాకు ఇలా ఒక క్వశ్చన్ అర్థం కాదు ఏంటంటే, ఎగ్గు దొంగతనం చేసినప్పుడు చూసింది సంజన అండ్ బర్ని గారు కదా, మరి వై ఓన్లీ బర్నీని మాత్రం ఎందుకు వీళ్ళు ఇంత టార్గెట్ చేశారు? మరి ఒక్కరైనా సంజన గారి దగ్గరికి వెళ్ళి, సంజన గారు మీకు తెలిసి కూడా మీరు ఎందుకు చెప్పలే అని చెప్పి ఆమెను కూడా నామినేట్ చేయొచ్చుగా, మరి ఎందుకు నామినేట్ చేయలేదు? ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది, పర్సనల్గా వీళ్ళందరూ ఆయనను టార్గెట్ చేశారు, గ్రడ్జ్ పెట్టుకున్నారు, ఇతనికి ఎక్కడ సింపతి వస్తుందో, ఇతను ఎక్కడ మరో శివాజీ అయిపోతుందని చెప్పి నాకు అలాగే అనిపిస్తుంది. అంటే అంత టాలెంట్ అంటే బర్ని గారికి అంత సినిమా లేదు, ఇట్లా బర్ని గారు కూడా అనుకుంటున్నారు, అయ్యి బాబా నేను ఇంత చేస్తానా, నేను ఇంత పెద్ద గేమ్ ఆడానా అని చెప్పి. అంటే వీళ్ళందరూ మ్యానిపులేటర్, మీరు అలా చేస్తున్నారు రిలేషన్ చెప్పేసరికి అసలు ఆయన ఏమీ చేయలేం. కాకపోతే వీళ్ళు అతనికి స్కోప్ ఇచ్చి అతని హీరో చేశారండి, లిటరల్లీ హీరోని చేశారు నిజంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇమ్ము గారి గురించి మాట్లాడాలనుకున్నా. మనిషి యాజ్ ఎ సంచాలకుగా ఫెయిల్ అయిపోయారు. మీరు నాగార్జున గారి ముందు ఒప్పుకునేది ఏదో ఆ రోజు టాస్క్లోనే ఒప్పుకుంటే అయిపోయింది, నాకు కెప్టెన్స్ వల్ల నేను చాలా కోల్పోయాను, నాకు ఈ వీక్ మొత్తంలో నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పారు. దానికి మనిషి కూడా కొంచెం డిఫెండ్ చేసుకొని దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయడం, నాకు వీళ్ళిద్దరి మధ్య ఈజీగానే అయిపోయింది నామినేషన్. కాకపోతే ఇమ్మానియల్ కనుక నిజంగానే మనిషిని కనుక నామినేట్ చేయకపోతే అక్కడ సేఫ్ గేమ్ అంటారు. ఎందుకంటే నీకు జరిగిన అన్యాయం గురించి నువ్వే నామినేట్ చేయకపోతే ఇంకా వేస్టే కదా, అది మంచి పని చేశాడు. అంటే ఇప్పుడు మనిషి కదా శ్రీజను ప్రియను తిట్టి మళ్ళీ వచ్చి బర్నీని నామినేట్ చేశాడు, అక్కడప్పుడు మనిషి గారు పూర్తిగా నెగిటివ్ అయిపోయారు. అట్లా సేమ్ థింగ్ ఇమ్మానియల్ అంతా అక్కడ హట్ అయినప్పుడు అతను హట్ అయిన దానికి మనిషి నామినేట్ చేయకపోతే అతను హట్ అయింది వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇమ్మానియల్కి కొంచెం తెలివి ఉంది వీళ్ళందరితో పోల్చుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్మానియల్ మన గుండు అంకుల్ని మాస్క్ మ్యాన్ నామినేట్ చేశాడు. మీరు నన్ను నేను మిమ్మల్ని గుండంకులు అనేది బాడీ షేమింగ్ అయితే, మీరు నన్ను రెడ్ ఫ్లవర్ అన్నారు, అది బాడీ షేమింగ్ కాదంటే అసలు ఆయన నేను మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయలేదు, అసలు నేను రెడ్ ఫ్లవర్ అనలేదు అంటే యాక్చువల్గా రెడ్ ఫ్లవర్ అన్నది ఇమానియల్నే. అసలు ఎందుకంటే మరీ ఇంత తిప్పడం ఏంటి మాస్క్ మ్యాన్? టోటల్గా అవుట్ ఆఫ్, అసలు మాస్క్ మ్యాన్కి వెరీ పాయింట్ లెస్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు అండి, వరస్ట్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు. నేను మిమ్మల్ని అనలే అంటే అంత క్లియర్ కట్గా అతన్ని అన్నాడు, కానీ నేను మిమ్మల్ని అంటే మళ్ళీ ఇంకా ట్విస్ట్ ఏంటంటే నేను మిమ్మల్ని బాడీ షేమింగ్ వెళ్ళే రెడ్ ఫ్లవర్ అని చెప్పి, కానీ మీరు నన్ను గుండాకులు అని చెప్పి బాడీ షేమింగ్ చేశారంట. వా ఏం మాట్లాడతారు సార్ అసలు వీళ్ళు? నాకంతా విచిత్రంగా అనిపించింది, దారుణం అంటే దారుణంగా అనిపించింది. రెడ్ ఫ్లవర్ అంటేనేమో బాడీ షేమింగ్ కాదంటే, కానీ గుండంకులు అంటే బాడీ షేమింగ్ అంటే. నేను మిమ్మల్ని అనలేదు, అన్నాను అంటున్నాడు. ఇక్కడ అన్నట్టు నిరూపించడానికి ఏముంది? అంత క్లియర్ కట్గా దాన్ని ఏమంటారు ఈ వీడియోలో క్లిప్లో కనిపిస్తుంటే, మళ్ళీ దానికి తోడు నేను మిమ్మల్ని అనలేదంటే, గుండంకులు కూడా నేను మిమ్మల్ని అంటే చూసారు అందరు చూసారు. అంటే గుండంకులు అనేదేమో అందరు చూసారట, కానీ రెడ్ ఫ్లవర్ అనేది మాత్రం ఎవరు చూడలేదంట. ఎట్లా సార్ అసలు ఈ బ్రెయిన్తో ఎలా సార్ అసలు మీరు హౌస్లోకి వచ్చారు? నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూసి మీకోసం మేము ఇక్కడ అగ్నిపరీక్ష షో టైంలో గుండంకులు అంటే మాస్క్ మ్యాన్ ఉండాలనుకుంటే సార్ సూపర్ సార్, చాలా బాగా మీరు అందరినీ ఇప్పుడు వద్దులే, ఇంకా నాకు వచ్చింది కానీ వద్దులేండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా గారు వచ్చేసి ఎవరిని నామినేట్ చేశారంటే బర్నీ గారు నామినేట్ చేశారు. మీరు కెప్టెన్సీ టాస్క్లో హానెస్ట్గా ఉండాలన్నారు. నేను శ్రీజ గారి మీద కాల్ పెట్టిన కూడా అట్లా అని ఏదో మెచ్చుకున్నారు. కాకపోతే మీరు తర్వాత నన్నే టార్గెట్ చేసి దిగిపోమని చెప్పారు. తర్వాత ఎగ్గు టాస్క్లో అన్నీ తెలిసి మీరు అంతా వేసి కూడా సేమ్ యాజ్ యూజువల్గా అదే ఎగ్గు విషయంలో మళ్ళీ అదే బర్నీ గారిని నామినేట్ చేశారు. వాంటెలిగా అంటే నామినేషన్లో ఒకటి ఉంటుందండి, ఒకరి సేఫ్ నామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎలా అంటే అందరూ ఒక మిస్టేక్ దొరికితే ఇంకా పక్క వాళ్ళ మీదకి వెళ్తే మనకి ఎందుకు వచ్చిన బా అని చెప్పి అందరు గుర్తారు. ఇది తరతరాలుగా బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది. యాజ్ యూజువల్గా 6 కామనర్స్, 6 సెకండ్ నామినేషన్ బర్నీ గారి మీద ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఎగ్గు విషయంలో ఇద్దరు తప్పు చేసినప్పుడు సంజన గారిని కూడా క్వశ్చన్ చేయాల్సింది పోయి ఇతన్ని అసలు అది టాపికే కాదు, బట్ సంజన గారిని కూడా క్వశ్చన్ చేయొచ్చుగా, చేయలేదు. ఆ తర్వాత ఫ్లోరసాని గారిని చేశారు. నేను మిమ్మల్ని నుంచి ఇంతకాలం ఎక్స్పెక్ట్ చేయలేదండి, కాకపోతే మీరు పెద్ద బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు. అండ్ ఆ బ్యాడ్ వర్డ్ ఏంటో నాకు తెలియదు, కాకపోతే అది నాగార్జున గారు వీకెండ్లో టెలికాస్ట్ చెప్పేదాకా మాకు తెలియదండి. సో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయడం నామినేట్ చేసిన అన్నది ఓకే, ఇది కొంచెం నాకు వ్యాలిడ్ రీజనే అనిపించింది ప్రియా గారు ఫ్లోరా గారిని చేయడమే. ఆ తర్వాత రీతు చౌదరి గారు మాస్క్ మ్యాన్ నామినేట్ చేశారండి. మాస్క్ మ్యాన్ ఏమన్నా నామినేట్ చేశారంటే, మీరు గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చలేదు, మీరు గివ్ అప్ ఇచ్చారండి ఈజీగా, నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అదేంటి లేడీస్ విషయంలో ఎవరిని అన్నారో నాకు సంబంధం లేదు, కాకపోతే మీరు గివ్ అప్ ఇవ్వడం అంటే నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేశారు. దానికి కూడా ఆయన తీసుకోవట్లేదు, గివ్ అప్ కాదు, నేను బయట కొంతమంది నిరూపించుకోవాలనుకుంటున్నా, నేను తురుము, నేను మోటివేషనల్ స్పీకర్, సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడండి, బిల్డప్ బాబాయ్. అసలు బిల్డప్ బాబాయ్ ఇంకా కొంచెం బెటర్ అనుకుంటా. సో ఆయన సెల్ఫ్ డబ్బా ఆయన కొట్టున్నాడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ తెలివి ఏం చేసిందంటే రీతు గారిని నీ వల్లనే మా మధ్య గొడవలు పడుతున్నాయి అంటున్నాడు. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, నీ వల్లనే మాకు గొడవలు అవుతున్నాయి అంటే ఆమె గొడవలు పెట్టింది అనుకుందాం, సరే ఒక సెకండ్ ఆమె గొడవలు పెట్టింది అనుకుందాం. ఆమె గొడవలు పెడితే మీరు గొడవలు పడిపోతారా? మీ కామన్ సెన్స్ ఏమైంది? మీ బుద్ధి ఏమైంది? ఒకరు వచ్చి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తే మీరు మ్యానిపులేట్ అయిపోతారా? ఈ మధ్య నాకు మీరు ఎందుకు రావడం? సరే ఆమె గొడవలే పెట్టింది అనుకుందాం, నీ బుద్ధి ఏమైంది? గొడవలు పెడితే గొడవలు పడిపోతావా?
అరే ఏం మాట్లాడతారు మాస్క్ మ్యాన్ మీలాంటి వాళ్ళు. అది కూడా అక్కడ రీతు గారు ఏడిస్తే మీరు సింపతి కోసం ట్రై చేస్తున్నారు, కావాలని ఏడుస్తున్నారు అంటే, మరి నువ్వెందుకు ఏడ్చావు ఆ రోజు ఇమ్మానియల్‌కు ఫస్ట్ డే రోజు అంత పని చేసిన తర్వాత ఫుడ్ లేకపోతే నేను ఇలా కాదని అని చెప్పి నువ్వు ఏడ్చావు, నువ్వు సింపతి కోసం ట్రై చేస్తుంటే అక్కడ రీతు గారు చాలా బాగా మాట్లాడారు. అదే క్వశ్చన్ చేశారు. ఇప్పుడు నువ్వు తినకుండా ఉన్నావు, నువ్వెందుకు ట్రై చేస్తున్నావు? సింపతి కోసమా? కెమెరా ఫుటేజ్ కోసమా? నువ్వు చేసేదేంటి? ఇగో ఇదే మనం చేస్తే ఒక సామెత ఉంటది. మనం చేస్తే సంసారం అని ఇంకొక ఉంటది కదా! అట్లా అయిపోయింది. నాకైతే లిటరల్లీ అలానే అనిపిస్తుంది. నువ్వు ఏడిస్తేనేమో కరెక్టు, మిగతా వాళ్ళు ఏడిస్తేనేమో సింపతి కోసమా? మరి ఇంత వరస్ట్‌గా ఎట్లానండి మాట్లాడేది? నాకసలు అర్థం గాదు. ఇంత దారుణమా? తర్వాత యాజ్ యూజువల్‌గా సేమ్ రీతు చౌదరి గారు ఫ్లోరా గారిని బ్యాడ్ వర్డ్ కోసమే అదే రొట్ట కోసం టర్న్ చేశారు. అందుకే నేను ఫ్లోరా గారికి సంబంధించి పెద్దగా మాట్లాడాలి అనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ ఆమె వీక్ ఉండడం కూడా చాలా కష్టం అనిపించింది. ఆ తర్వాత నేను శ్రీజ గారి గురించి మాట్లాడాలనుకుంటాను. శ్రీజ గారు టూ మచ్ అండి. చాలా టూ మచ్‌గా మాట్లాడారు బర్నీ గారిని నామినేట్ చేస్తూ. మీరు యూ ఆర్ ఎ బిగ్ మ్యానిపులేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్ లయర్ అంట. ఎదుగుదల కోసం అందరిని తొక్కేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేసింది. చాలా పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేసింది. నాకసలు అస్సలు నచ్చలేదండి శ్రీజ గారు. అట్‌లీస్ట్ ఆయనకి ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. నేను ఇక్కడ అనేది ఏంటంటే పక్క వాళ్ళ ఎదుగుదల కోసం మిమ్మల్ని తొక్కేస్తున్నారు. మీరు సంజన గారి గురించి ఆలోచించకుండా మీకు మీరు సారీ వచ్చి ఆమె మీదకి ఇష్యూ మొత్తం ఆమెను బ్లేమ్ చేయాలని ట్రై చేశారంటే సరే. కాకపోతే నేననేది ఏంటంటే అసలు ఆయన అంత గేమ్ ఆడలేదక్కడ. నిజంగా ఆయన చేసేది అంటే నాకనిపిస్తుంది. నిజంగా అంత పెద్ద గేమ్ ఆడినుంటే నిజంగా నేను కూడా యాక్సెప్ట్ చేసేటోడిని. బట్ ఆయన అంత ఏం ఆడలే. మీకు మీరు ఎక్కువగా అసంప్షన్ చేసుకున్నారు. హాలుసినేషన్ అంటారు కదా! 'ఆర్య 2' సినిమాలో ఉంటుంది. అట్లా మీకు మీరు ఊహించుకున్నారు. ఊహించుకొని బర్నీ గారిని అక్కడ హీరో చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇంత దారుణంగా నామినేట్ చేయడం అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరి టూ మచ్‌గా మాట్లాడింది శ్రీజ. నాకిది నచ్చలేదండి. ఇతని మీద ఇంత పెద్ద స్టేట్మెంట్‌లు పాస్ చేయడం అనేది. బర్నీ గారు కూడా పెద్దగా ఇంకేం మాట్లాడతారు? ప్రతి ఒక్కరు అదే ఎక్కువ టాస్క్ ఇచ్చేసరికి దానికి ఇంకేం మాట్లాడతాడు? ఆ తర్వాత శ్రీజ గారొచ్చి మాస్క్ మ్యాన్‌ని సంజన గారిని కెప్టెన్సీ చేసి నేను ఇండివిడ్యువల్‌గా అన్నందుకు నా ఇండివిడ్యువల్ గేమ్‌ని మీరు క్వెషన్ చేశారని చెప్పి ఇంకొకటేందంటే మీరు హౌస్‌లో తినకుండా వెళ్ళిపోతా అంటున్నారు. మీరు వెళ్ళిపోవచ్చండి. మీ వల్ల మీలాంటి వాళ్ళు హౌస్‌లో ఉండొద్దు అంటే ఇంగ వాళ్ళ మధ్య జరిగిందండి ఇష్యూ. ఓ రేంజ్ అనుకోవచ్చు. ఇద్దరి మధ్య పెద్ద ఇష్యూ జరిగింది. అవును నా ఫ్రస్ట్రేషన్ నాకుంది. నేను తినకుండా ఉంటాను. ఇక్కడంతా కపట నాటకం అంట. ఈ కపట నాటకం ఎక్కడ ఎందుకో కొంచెం కౌశల్‌ను ఇమిటేట్ చేసినట్టు ట్రై అంటే కౌశల్‌కి కదా సింపతి వచ్చింది. నాకు అలాగే సింపతి వస్తుంది. హౌస్ మొత్తం నన్ను కార్నర్ చేస్తున్నా అని చెప్పి ఈయన ప్రూవ్ చేసుకొని అని చేస్తున్నాడు. కానీ అక్కడ అంత సినిమా లేదు. కౌశల్ ఇష్యూ జరిగింది వేరే. ఇక్కడ నీకు జరిగింది వేరే మాస్క్ మ్యాన్ గారు. దానికి తోడు దమ్ముంటే బిగ్ బాస్ నన్ను పంపించమనండి. పంపించడం పెద్ద విషయం కాదు. నిన్నెవరు ఉంచుకొని హౌస్‌లో నీ వల్ల టీఆర్‌పీ తీసుకునేంత క్యాండిడేట్ నువ్వు పెద్దేం కాదు. వీలైతే నిన్నే పంపిస్తారు ఈ వీక్. యాక్చువల్‌గా నువ్వు అంటే నువ్వు తిన్నావు అంటే లైవ్‌లో జరిగిందండి. తనుజ ఎళ్లి, రీతు చౌదరి ఎళ్లి రిక్వెస్ట్ చేస్తే మీకు మాస్క్ మ్యాన్ అన్నం తిన్నాడు. ఒకవేళ తినకపోయినుంటే మిడ్ వీక్ అంటే బుధవారం రోజున ఏదో ఒక విధంగా లేదా గురువారం రోజున ఏదో ఒక రీజన్ చెప్పించి ఆయన ఎలిమినేట్ చేసేవాళ్ళే. నిన్ను పంపించాల్సిన అవసరం ఏం లేదు మాస్క్ మ్యాన్ గారు. మీకంత సీన్ లేదు. నేను చెప్పేది మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ అంటే అదే ఆయనకంత సీన్ లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకపోతే నాకు ఇక్కడ శ్రీజ గారి యొక్క మాటలు అస్సలు నచ్చలేదండి. ఇంకా దీనికి పోతే సుమన్ శెట్టి గారు చాలా బాగా మాట్లాడారండి మనీష్ విషయంలో. నేను హౌస్‌లోకి వస్తున్నప్పుడు నన్ను ఎందుకో దొంగలాగా చూస్తూ, నన్ను ఎప్పటికీ ఏదో చీప్‌గా చూసి మాట్లాడుతూ ఎందుకు ఎటెళ్తున్నావు అని చెప్పి చాలా బాగా క్వెషన్‌లు చేశారు. మనందరం ఏమన్నా నిజమే నాకిక్కడ కొంచెం కరెక్టేనే అనిపించిందండి. నాకెందుకో నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే సుమన్ శెట్టి గారు ఇంకొకరిని నామినేట్ చేశారండి. అది ఎవరిని అంటే ప్రియా శెట్టిని నామినేట్ చేశారు. మీరు మాటికి నన్నే దొంగగా క్వెషన్ చేస్తున్నారండి. నాకు అది నచ్చలేదన్నారు. నాకు కొంచెం ఆమె ప్రియా శెట్టి గారు అందరినీ క్వెషన్ చేశారు. నాకు కూడా పెద్దగా అనిపించలే. కానీ ఇక్కడ నాకు రాము గారి యొక్క నామినేషన్ గురించి మాట్లాడాలనుకున్నా. రాము గారు ఫస్ట్ కళ్యాణ్ గారిని నామినేట్ చేశారు. నామినేట్ చేసి ఏమన్నారంటే నువ్వు నన్ను కొంచెం ఎక్కడ అంటే ఏదో ఇష్యూలో ఏదో బ్యాటరీస్ ఏవో తీసుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఇద్దరు ఎదురెదురు అయ్యారంట. బట్ నన్ను తోసేసుకుంటూ వెళ్ళావు. నువ్వు కొంచెం నన్ను పట్టించుకోకుండా మాట్లాడుతున్నావు. నీకు నాకు మధ్య పెద్ద ర్యాంపో లేదంటే ఆయన ఏమంటాడంటే కళ్యాణ్ ఏమంటాడు లిటరలీ భయ్యా నీకు నాకు ర్యాపో లేదని చెప్పి నామినేట్ చేస్తే ట్రోల్ అయిపోతావు. ఏదో స్టైల్‌గా ట్రోల్ అయిపోతావు. చెప్తున్నా కదా ట్రోల్ అయిపోతావు. ఏదో ఓంకార్ కదా మాట్లాడినట్టు ట్రోల్ అయిపోతావు భయ్యాట. ఎందుకు ట్రోల్ అయిపోతారు సోల్జర్? అసలు కళ్యాణ్ నిన్ను సోల్జర్ కూడా అనకూడదు. నువ్వు ట్రోల్ అయిపోతావు కళ్యాణ్. నువ్వు చాలా ట్రోల్ అయిపోతావు. అది కరెక్ట్ కాదు. చాలా అంటే చాలా టూ మచ్‌గా మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు హీరో అయింది మన రామునే. అక్కడ వీళ్ళందరూ వేస్ట్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రాము మాస్క్ మ్యాన్ నాకు ఇది హైలైట్ అనిపించింది. ఎందుకంటే బిగ్ బాసే పిలిచి రామురాజుని బిగ్ బాసే పిలిచి మాస్క్ మ్యాన్ చూసుకోమంటే చూసుకొని అతన్నే వెన్నుపోటు పొడిచినట్టుగా ఆయన తీసుకొచ్చి సార్ నేను అందరి ఒపీనియన్‌తో పాటు అంటే లేడీస్ విషయంలో అందరి ఒపీనియన్‌తో పాటు నా ఒపీనియన్ చెప్పాను.
అని చెప్పి అన్నాడు చూసారా. నాకు అని చెప్పి మీరు నన్నే గుచ్చారు, నేను ఒక్కనే కాదు మిగతా వాళ్ళందరూ, కాకపోతే నువ్వు నన్ను ఒక్కనే ఎందుకు అని అడిగావు అని చెప్పి నాన్నడి సార్ నాకు అది మస్తు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్మానియల్ గురించి చెప్పాను అనుకుంటాను. ఓకే, ఇమ్మాని గురించి చెప్పాను. తర్వాత మాస్క్ మ్యాన్ సార్ అండి, మాస్క్ మ్యాన్ వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేశాడండి. బర్నీ గారిని అదే సేమ్ యాజ్ యూజువల్గా ఎగ్ ఇష్యూలోనే మాట్లాడాడు, ఎగ్ కోసమే చేశాడు, నాకు అది నచ్చలేదు అన్నాడు. కాకపోతే నాటకం ఆడుతున్నావు అన్నాడు. నువ్వు నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నావు అన్నారు. వాళ్ళు నామినేషన్ గురించి మాట్లాడలేదు, నామినేషన్ ప్రాసెస్ గురించి ఇలా చెయ్యాలి, ఇలా అయితే బెటరు, ఇలా అయితేనే మనం కరెక్ట్గా ఉంటాము. వాళ్ళందరూ కలిసి 9 మంది మనల్ని 900 నామినేషన్లకు తీసుకొచ్చారని చెప్పన్నారు తప్ప ఇంకో వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడలేదు. అది ఈయన హ్యాలీస్ గేషన్తో నువ్వు ఊహించుకున్నాడు. బర్నీ గారు కాకపోతే నాటకం ఆడారు, మీరు అదేంది ఎగ్గు తీసుకుని చెప్పి ఈయన ఏంటంటే కౌశల్ లాగా ట్రై చేస్తున్నాడు, అంతే సింపుల్. తర్వాత అదే మాస్క్ మ్యాన్ వెళ్ళి ఇమ్మానియల్ని, నీ దృష్టిలో ఆడవాళ్ళు సమానమే కదా, నా దృష్టిలో అయితే ఆడవాళ్ళు సమానమే అని చెప్పి, మరి నువ్వు ఎందుకు ఆ టాపిక్స్ అని చెప్పి ఇద్దరు కూడా సేమ్ యాజ్ యూజువల్గా అదే ఆడవాళ్ళ టాపిక్లు తీసుకొచ్చారు. నాకు ఇక్కడ ఎందుకో మాస్క్ మ్యాన్ దగ్గర కావాలని చెప్పి అతను నెగిటివ్గా పోర్ట్రే చేశారని చెప్పి ఏదో నిరూపించుకోనికి మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్గా ఎగ్జైటింగ్ అయిపోయి క్వశ్చన్ చేస్తుంటే అనిపించింది. టూ మచ్ ఆఫ్ ఆరోగెన్స్. యాక్చువల్లీ ఇదంతా లైవ్ అయితే ఇంకా బాగుండేదండి. ఈ ఎపిసోడ్లో చాలా లిమిటెడ్గా కట్ చేశారు. యాక్చువల్గా మాస్క్ మ్యాన్కి బర్నీ గారిని అండ్ ఇమ్మానియల్ వీళ్ళిద్దరిని పర్సనల్ గ్రడ్జ్తో టార్గెట్ చేశాడు. నాకు అలాగే అనిపిస్తుంది, వీళ్ళిద్దరి విషయంలో పర్సనల్గా టార్గెట్ చేసి వీళ్ళిద్దరు హౌస్లో ఉండకూడదు అనేది ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపించిందండి. అది కొంచెం మాస్క్ మ్యాన్కి నెగిటివ్, కొంచెం బీభత్సమైన నెగిటివ్ అనిపించింది, చాలా పెద్ద నెగిటివ్ అనిపించింది. అంటే యాజ్ యూజువల్గా అంటే సోమవారం మంగళవారం 2 రోజులు కూడా ఈ ఎపిసోడ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా, అంటే సోమవారం రోజు కొంచెం సోది ఎక్కువ టెలికాస్ట్ చేశారు కదా, అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ నామినేషన్ పాయింట్స్ కనుక అతను వాళ్ళు టెలికాస్ట్ చేసి ఎడిటింగ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తున్న పీక్ నెగిటివ్ వచ్చేది కామెంట్స్ మధ్య. కాకపోతే రాలేదు. ఇట్స్ ఓకే అండి. ఇది నామినేషన్ సంబంధించి ఓవరాల్గా మళ్ళీ వీళ్ళే నామినేషన్స్లో కామనర్సే మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలని ట్రై చేస్తున్నారు. అందరూ గ్రూప్గా ఆడుతున్నారు నాకు అనిపించింది. వీళ్ళందరూ బయట మాట్లాడుకొని వచ్చి పలానా కంటెస్టెంట్ మనం టార్గెట్ చేద్దాం అనుకున్నా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఆఫ్టర్ ఎపిసోడ్ లైవ్ డిస్కషన్స్ ఉంటాయంటే మీకు కనుక వీలుంటే వచ్చి మన ఛానల్లో జాయిన్ అయ్యి మాట్లాడొచ్చండి. కొంతమంది కావాలనుకొని మన ఛానల్ మీద కక్ష పెంచుకొని లైవ్లో జాయిన్ అయ్యి కొంచెం వల్గర్గా అండ్ కొంచెం దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి. అది నాకు దాని గురించి స్పెషల్గా నాకు మీ సపోర్ట్ కావాలండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.